వాట్ ఆర్ ద 5 బ్యాడ్ హ్యాబిట్స్ ఆఫ్ ఏ షుగర్ పేషెంట్? మీరు చేసే 5 చెత్త పనులు షుగర్ పేషెంట్ ఏంటి చెప్పండి? నాకు తెలిసింది నేను చెప్తాను, మిగిలినవి మీరు కామెంట్స్లో పెట్టండి. ఫస్ట్ది సెల్ఫ్ మెడికేషన్. అంటే ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్తారు, మందులు రాయించుకుంటారు, షుగరు తగ్గినా పెరిగినా ఎట్లా ఉన్నా అయ్యే వాడుతూ ఉంటారు. 2 సంవత్సరాలకు వచ్చి చూపించుకుంటారు. దీనివల్ల ఎంత డేంజరు, జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోద్ది కదా. రెండోది టెస్ట్లు చేయించుకోమని మేము చెప్తే 3 మంత్స్ యావరేజ్ని ఇయర్లో ఒక్కసారి చేసుకుంటారు. ఇది చెత్త హ్యాబిట్ కాదా? 3 చేస్తే విపరీతమైన డైటింగ్ చేస్తారు, లేకపోతే అస్సలు చేయకుండా ఉంటారు. 4 చాలామంది బ్లడ్ టెస్టుల్లో ఒక క్రియాటినిన్ చేసుకుని అబ్బా నా కిడ్నీ భలే ఉంది అనుకుంటుంటారు. మైక్రో ఆల్బుమినీరియా అని విన్నారా? అంటే క్రియాటిన్ దెబ్బతినే స్థాయి కన్నా ముందు డ్యామేజ్ తక్కువగా ఉన్నప్పుడు మైక్రో ఆల్బుమిన్ అంటే సూక్ష్మంగా ఆల్బుమిన్ అనే చిన్న ప్రోటీను మనకు కనపడుద్ది. ఈ టెస్ట్ ముందే చేసుకుంటే కిడ్నీని కాపాడుకోవచ్చు. సేమ్ అలాగే ఈసీజీ చేసుకుని సంకలు గుద్దుకుంటారు. దీనివల్ల మనకు ఏంటి, ఆర్టరీస్లో అంటే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడానికి ఇది దిక్సూచి కాదు. ఓన్లీ హార్ట్ ఏమన్నా ఇబ్బంది పడతా ఉందా లేదా అని చెప్పుద్ది. సో రక్తనాళాల నుంచి పట్టించుకోకుండా ఓన్లీ ఈసీజీ ద్వారా హార్ట్ గురించి కనుక్కోవాలని ప్రయత్నం చేయడం ఒక బ్యాడ్ హ్యాబిట్. కనుక్కుంటే కంప్లీట్ కనుక్కోవాలి. 5వది గూగుల్ చూసి ఈ డైటు ఆ డైటు ఈ అడ్వైస్ ఫాలో అవ్వడం. దీనివల్ల మీ కార్టిసాల్ పెరిగి స్ట్రెస్ పెరిగి షుగర్ పెరుగుతుందని మీకు తెలుసా? సో నేనైతే మీకు ఒక 5 హ్యాబిట్స్ చెప్పాను. మీరు నాకు తెలిసి కమెంట్ చేయగలిగితే ఇంకో 50 బ్యాడ్ హ్యాబిట్స్ చెప్పచ్చు. హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్. షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్.